హలో గాయ్స్, టైర్లతోటి కార్ తయారు చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిపోయి పల్టీ కొడుతుంది మళ్ళా పంక్చర్ కాదు ఏం కాదు తెలుసా. ఇప్పుడు టైర్లు అయితే రెడీ అయినాయి. దీనికి మనకు లైసెన్స్ అవసరం లేదు. స్టీరింగ్ అనేది ఎట్లా చేయాలి తెలుసా? ఇట్లా ఎట్లా చేయాలి. ఫ్రెండ్స్, మా ఛానల్ లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం మేము. ఏంటంటే ఇగో ఈ వైర్లతోటి కార్ తయారు చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి లైక్ చిన్నప్పుడు మనం ఆడుతుండే. సో మీకు లాస్ట్లో చూపిస్తాను నేను మొత్తం రెడీ అయినాక. సో చూడండి నేను ఇట్లా చేస్తా ఏందని. సో సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. సో సక్సెస్ అయితే పెట్టేస్తాను నేను వీడియో. శుభం అయితే ఉండే ఇగో హెల్ప్ చేయడానికి. సో చలో బ్రో, స్టార్ట్ చేద్దామా? చలో ఫిర్ స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇగో ఫస్ట్ అయితే వైర్ తీసుకుంటున్నా. సో ఇంత చాలా సరిపోతుందా టైర్? ఒక ముంగ టైర్కి ఇంకో కొంచెం పెద్దగా తీసుకుంటే తీసుకో, చిన్నగా అవుతుంది లేకపోతే అది. ఇంత చాలా చాలు. సో గైస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా, వస్తుందో రాదో తెలియదు, చూద్దాం. ట్రై చేద్దాం. ట్రై అయితే చేద్దాం. సో మళ్ళీ ఇది ఇంత తీసుకుందాం. ఇంతకుముందు చేసినావు ఎప్పుడైనా? ఇది చేయలేదు, ఫస్ట్ టైం. ఇప్పుడు చిన్నప్పుడు చేసినుండే. చిన్నప్పుడు అంటే నేను కూడా చేయలేదు అది. సో మా ఫ్రెండ్ చేసి ఇచ్చిండు విలేజ్లో. మళ్ళీ తీసేసుకుంటా వేరేవాడు. సో ఎవరు చేసి ఇచ్చిండంటే మన నాగుబాయ్ చేసి ఇచ్చిండు. అచ్చా, మన నాగుబాయ్ నారంకి చెప్తా. అదే అది శ్రీలక్ష్మి డ్రెస్సెస్ కదా, శ్రీలక్ష్మి డ్రెస్సెస్ అనేది ఉంది నారంకేట్లో మన నాగుబాయికి. ఆయన చేసి ఇచ్చిండు నాకు. ఎప్పుడు నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో ఉండే, అప్పుడు గోటీలాడుతుండే అంతటి. అయితే అప్పుడు చేసి ఇచ్చినుండే. ఇక మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది, చలో చేద్దాం మనం కూడా అని. సో ట్రై అయితే చేద్దాం, మంచిగా ఉంటుంది ఇది. అంటే చేసినాక నడిపేయడానికి అప్పుడు చిన్నప్పుడు అయితే మస్తు జోష్ వస్తుండే నడిపేయడానికి. అది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవి అన్నీ తెచ్చి తీస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇది స్ట్రైట్ చేసుకోవాలి. సో ఇదైతే మొత్తం స్ట్రైట్ చేస్తున్నా. మంచిగా బెండ్ చేయొద్దు, బెండ్ అయితే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిపోయి పల్టీ కొడుతుంది మళ్ళా లాస్ట్కి చూపిస్తాం ఎట్లుంటుందో. చూసి చెప్పండి కామెంట్స్లో. మీకు కావాలన్నా కానీ ఆర్డర్ ఇవ్వచ్చు, మేము చేసిస్తాం. సో గైస్ ఇదైతే స్టీల్ తీసుకోవాలి. సో గైస్ ఇగో ఫస్ట్ అయితే ఇవి 2 వైర్లు తీసుకొని, సో ఇగో ఇట్లా కనిపిస్తుందా? సో ఇట్లా చేసుకోవాలి. సో ఇది పట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇవి టైర్. సో ఇది ఏం తెలుసా? ఇవి రౌండ్ మంచిగా చేయాలి. చూడు, మొత్తం రౌండ్ రావాలి. ఇగో ఇది ఉందా, ఫస్ట్ ఒక్కటి చేయి. అచ్చా, అర్థమైందా? చేయి, రాకపోతే మళ్ళీ చేసి మళ్ళీ చేయాలి. వస్తుందా? ఏం కాదు, ఇంకా మస్తు ఉంది సేమ్ మనకు. చాలు ఇగో ఇగో ఇట్లా వస్తుంది మనకు. సో గా చూస్తురా, ఇట్లా రావాలి. పంక్చర్ కాదు ఏం కాదు తెలుసా. ఆల్రెడీ పంక్చర్ టైర్ ఇది, వాటర్ ప్రూఫ్. ఆల్రెడీ పంక్చర్ టైర్ ఆల్రెడీ చేస్తున్నా. సో ఒకసారి ట్రై చేయి. నాకు కూడా రాదు, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. చేయాలి అండర్ షేప్లో వస్తుంది. వచ్చిందా? అది ఏదో అయిపోయింది ఇది. అది మిడిల్ అట్లనే చేయి. అంతే గుంజు, ఇక ఇట్లా గుంజు, ఇట్లా రాని. ఇక ఇట్లా
గైస్ ఇగో ఇట్లా అయితే ఇగో ఇది ఫ్రంట్ టైర్ అయితే వచ్చేసింది. సో మీరు చూసుకోవచ్చు. బ్యాక్ టైర్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్లా పోతుంది టైర్. బ్రేక్స్ ఉన్నాయి మళ్ళీ మనం చూసుకోవాలి. బ్రేక్స్ ఏంది మనం స్టీరింగ్ కూడా చేస్తాం మనం. శుభందే చూపి ఇక నాదైతే అయిపోయింది. ఇక ఇట్లా వచ్చింది చూపి. అది మిడిల్లో రావాలి. అది ఇక ఇది కిందికి అయిపోయింది. ఇది మిడిల్లో ఉండాలి. అది తిరుగుతుంది అది. సో గైస్ ఇగో 2 టైర్లు అయితే రెడీ అయినాయి. సో మీరు చూసుకోవచ్చు మొత్తం కోమాయిగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ టైర్ అయినాయి కదా. మనం ఇప్పుడు బాడీ చేద్దాం దీన్ని. సో బాడీ చేసినాక లాస్ట్లో స్టీరింగ్ చేద్దాం. జూమ్ చేసి చూపి. ఇగో కనిపిస్తుందా మంచిగా? సో చలో ఫిర్ ఇప్పుడైతే ఫస్ట్ బాడీ చేద్దాం. చలో సో మళ్ళీ ఇది బయట పడుతుంది. సో గైస్ ఇగో ఇదైతే ఇప్పుడు బాడీ చేస్తున్నాము. సో ఎంత బ్రో ఇంత? అరే చాలా తీసుకున్నా. అరే ఇంత ఉండనియా? కొంచెం పెద్దగా తీసుకో. ఇంత ఉండని కదా? రైటా? డన్ చాలు. సో ఇది వచ్చేసి ఇట్లా ఫుల్ ఫోల్డ్ చేయడానికి ఎంత కావాలి, ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, ఎంత కట్ చేసుకున్నాం. సో మనం ఇంజనీర్లు అయిపోతున్నాం. మెకానికల్ ఇంజనీర్. ఎంసీఎల్ అవి నేర్పిలే నాకు. మనం డిగ్రీ చేసి ఇంత చేస్తే ఇక ఇంజనీరింగ్ చేస్తే ఇక మనము ఇక వేరే లేలా ఓనేగా మనం చెప్పదు ఇక కామెంట్లు వేసుకుంటారు మళ్ళీ. సో ఇది కూడా సేమ్ తీసుకుందాం. ఇది పట్టుకోసారి ఇట్లా అక్కడ చూడాలి సేమ్ ఉందా? దాన్ని ఇంత మంచిగా డనా? సో గైస్ కొంచెం కూడా తేడా రాకుండా చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే చూపిస్తాను నేను. సో గైస్ ఇగో 2 అయితే ఇప్పుడు మనం చేసుకుందాం. సో ఇది ఎట్లా వస్తుంది అంటే ఇగో ఇట్లుందా, ఇగో ఇట్లా పెట్టేద్దాం దీనికి. సరేనా? ఓకే డన్. సో కొంచెం దీనికి మడత పెట్టాలి ఇప్పుడు. కొంచెం అది ఏడుంది, కొంచెం వెనకాల తీసుకోవాలి. ఇది ఫస్ట్ మడత పెట్టినాక అది ఇద్దాం. ఇట్లా ఉందా? బా ఇప్పుడు మెకానిక్ ఫీలింగ్ వస్తుంది నాకు. పాపం చాలా కష్టపడతారు మెకానిక్ వాళ్ళు. మనకి ఇదే ఇంత ఇది గట్టిగా ఉంటే వాళ్ళు బండ్లు తీస్తారు, ఏమో తీస్తారు. కార్ వల్ల ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? మనకు లైసెన్స్ అవసరం లేదు. లైసెన్స్ ఏంది? పెట్రోలే అవసరం లేదు మనకు. అంతే కదా? అంతే. పెట్రోల్ అవసరం లేదు, అసలు ఏం అవసరం లేదు. లెంత్ చూసుకొని చేద్దాం. ఎస్ హైలైట్ అయితే గాలి కోమా కోరంటీకి పోతే గాలి. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోవచ్చు. పట్టుకొని మనం ఉరకాలి. మనం ఎంత స్పీడ్ ఉరితే అంత స్పీడ్ వెళ్ళిపోతాం. అంతే. చలో గైస్ ఇది కూడా అయిపోయింది. సో గైస్ ఇగో ఇవి 2 అయితే ఇట్లా చేసుకున్నాము. ఇగో ఇక్కడ చూపి ఇగో ఇట్లా హోల్ చేసుకున్నాం. సో చేసుకొని ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇగో ఇది ఉందా టైర్, ఈ టైర్ లోపల ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఇట్లా ఇక్కడ వేసుకోవాలి ఇది. సో ఇది ఉందా, ఇది కూడా ఇగో దీని లోపల నుంచి వేసుకోవాలి. చలో ఇవి 2 వేసుకున్నామా? సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ వెనకాల. సో ఇది కూడా వేసుకున్నామా? సో ఇది కూడా వేసుకోవాలి ఇట్లా. చలో సో అర్థమైపోయింది అనుకుంటా కొంచెం. ఇప్పుడు మనం ఎట్లా ట్రై చేస్తున్నామో ఇది కొంచెం అయిపోయింది మీరు కొంచెం. ఇప్పుడు ఇది మొత్తం సెట్ చేయాలంటే ఏం చేయాలో సో మీకు చూపిస్తాం. సో ఇక్కడైతే తాడు చుడుతున్నాము. సో ఎందుకు చుడుతున్నాం చెప్పు బ్రో? అది ఎందుకు తెలుసా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఇవో యాక్చువల్గా ఇది ఉంటుంది కదా, ఇది సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. సో దాన్ని సైడ్కి వెళ్ళిపోకుండా ఇలా చుడుతున్నాం మనం. సో తక్కువ ప్రైస్లో మంచి కార్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇట్లా చేసుకోండి. రిమోట్ కంట్రోల్ కార్డు కూడా అవసరం లేదు. సో ఇది ఉంది కదా, ఇగో ఇది ఎందుకంటే ఇగో ఇట్లా పోకుండా అక్కడ. సో ఇక్కడ కూడా ఒకటి కట్టేయాలి.
సో ఇక్కడ కూడా తీయాలి. రైట్, అది ఎగ్జాక్ట్గా అక్కడిక్కడ దారిలో కూడా మధ్యలో ఉంటుంది. సో మొత్తం అయినాక చూపిస్తా. సో ఇక ఇట్లా పోతుంది. ఇట్లా ఉందా? అయ్యో రెడీ అయిపోయింది బ్రో. దెబ్బు వెనకాల దెబ్బు. సో గాయస్ ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఇప్పుడు స్టీరింగ్ చేయాలి. దీనికి స్టీరింగ్ చేయాలి. సో స్టీరింగ్ ఎట్లా చేద్దామో చూపిస్తా. సో గాయస్ ఇప్పుడైతే స్టీరింగ్ చేస్తున్నాము. సో స్టీరింగ్ అయితే ఫస్ట్ ఇది స్ట్రేట్ చేయాలి. స్ట్రేట్ చేయకూడదు అక్కడ నుంచి. సో గాయస్ స్టీరింగ్ అనేది ఎట్లా చేయాలి తెలుసా? ఇట్లా మడత పెట్టాలి ఫస్ట్. ఇట్లా ఉందా? ఇట్లా చేసి ఇట్లా చేయాలి. స్టీరింగ్ అవుతుంది. పవర్ స్టీరింగ్ ఇది. సో గాయస్ ఇది ఎట్లా అంటే ఇట్లా ఎట్లా చేయాలి, ఇట్లా అంటే ఇట్లా ఎట్లా చేయాలి. ఎట్లా అన్న ఫైనల్లీ మళ్ళీ స్టీరింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇగో ఇట్లా తిప్పితే ఇట్లా అవుతుంది, ఇట్లా తిప్పితే ఇట్లా అవుతుంది. సో ఇది మనకు అక్కడ పైన పోయి నడిపిస్తే అర్థమవుతుంది. సో ఇది స్టీరింగ్ అన్నమాట. సో గైస్ సో మన కార్ అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం రేస్ ఇవ్వు బ్రో, కొంచెం మళ్ళీ బ్యాక్ తీసుకో, మళ్ళీ రేస్ ఇవ్వు. సో ఎట్లా అనేది. సో ఇది వచ్చేసి స్టీరింగ్. సో ఇది మనం బయట అయితే వచ్చేసి నడుపుదాం. సో డ్రైవ్ చేద్దాం. సో చూద్దాం ఎట్లా వచ్చిందో అయిందా. ఒకసారి స్టీరింగ్ తిప్పు, రైట్ తిప్పు. నడుస్తుంది ఇప్పుడు. సో చలో ఫిర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్.